సో, మాధవరావు గారు ఎక్కడి నుంచి మీరు ఫ్రమ్? అండ్ మీ కండిషన్ ఏంటి? మీకు ఈ బిజినెస్ ఎలా హెల్ప్ అయింది? అండ్ యూ బికమ్ ఏ సూపర్వైజర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మాధవరావు గారు. నా పేరు మాధవరావు అండి. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మీకు ఇదే చాలాసార్లు చూశాను సార్. నేను ఆల్రెడీ ఢిల్లీ సక్సెస్ డేలో హైదరాబాద్ సక్సెస్ డేలో సూపర్వైజర్ తీసుకోవాల్సింది. కొంచెం లేట్ గా రావడం వల్ల ఆ రోజు అక్కడ కలుసుకోలేకపోయాను. కానీ ఏదో ఒక రోజు కలుసుకుంటాను అనుకోండి, కానీ ఇంత తొందరగా మీతో మాట్లాడే అవకాశం వస్తుందని అనుకోలేదు. అయితే నేను నిజంగానే నాకు 2 కాళ్ళు చేతులు పనిచేయవండి, హ్యాండిక్యాప్డ్ను, నా చేతులు లేగవు. అయితే ఎప్పుడైతే నేను ఇంటికి పరిమితం అయిపోయాను, డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను, ఇంటికి పెద్ద కొడుకును. అయితే అమ్మ డెఫ్ అండ్ డమ్, ఫాదర్ ఏం తెలియదు, ఫాదర్ కూడా చూసేవాళ్ళు కాదు. సంథింగ్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల అట్లా అయిపోయింది. నేను డిగ్రీ డిస్కంటిన్యూ వరకు అలా అలా చదువుకున్నాను. మధ్య డిసార్డర్ వల్ల పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాను. ఇంటి దగ్గర కూర్చొని మరి దేనికి పనికిరాను అసలుకి. కనీసం ఇక్కడ నుంచి నాకు వాటర్ తీసుకురావాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా, దేనికైనా నేను ఇతరుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. అయితే నేను జాబ్ చేయాలి, నేను ఏదైనా సాధించాలి అని అనుకున్నాను, కానీ నా జీవితం తారుమారైపోయింది. ఆ తారుమారైపోయినప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఇంకా దేనికి పనికిరాను, ఇంకా ఇంతే నా జీవితం అని ఒక 2-3 టైమ్స్ సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. దానికి కూడా నా బాడీ, నా వైకల్యం అనేది సహకరించలేదు. అంటే చెప్పుకోవాలంటే చెప్పుకుంటాను. అటువంటి క్రమంలో అయితే నాకు ఇంకా దేవుడు ఏదో ఉంచున్నాడు, అంటే నా ద్వారా ఇంకేదో సమాజానికి హెల్ప్ అవుద్దని ఉంచున్నాడు అని నేను అనుకున్నాను అప్పుడు. ఆ తర్వాత ఒక రోజు నేను ఫేస్బుక్ లో మన ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చూసిన తర్వాత, నేను అప్పుడు మీ ట్రైనింగ్స్ అన్ని విన్న తర్వాత అప్పుడు చూసి ఫర్వర్ లింక్ వచ్చాను సార్. వచ్చిన తర్వాత నాకు 2cc పెద్ద ఛాలెంజ్ అయింది. 2cc పెద్ద ఛాలెంజ్ ఎట్లా అయిందంటే, కనీసం 1 రూపాయికి కూడా నేను పనికిరాను, 1% కూడా పనికిరాను అనే సిచ్యువేషన్ లో నాకు ఎవరు అడిగిన 1 రూపాయి కూడా ఇవ్వరు. అటువంటిది చాలా మందికి అడిగాను, సార్ నాకు ఒక 30,000 ఇవ్వండి, హెల్ప్ చేయండి, నాకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది, నేను దీని ద్వారా నేను ఏటైనా చేయగలుగుతాను, నాకు చేసినంత సాయం చేయగలుగుతాను అని చాలా మందికి చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏమి లేదు, చాలా పూర్ ఫ్యామిలీ. ఆ తర్వాత ఫ్రెండ్స్ కి అడిగాను, ఫ్రెండ్స్ కూడా ఎవరు ఇట్లానే ఆన్లైన్ లో చాలా జరుగుతాయి, నీకు ఇచ్చినా సరే ఉన్నా సరే ఇవ్వలేదు, ఎందుకంటే నా పొజిషన్ ఇచ్చే పొజిషన్ లో లేదు వాళ్ళకి. ఆ తర్వాత చాలా మందికి అడిగాను, చాలా మంది ఎవరు ఇవ్వలేదు. అయితే ఒక లేడీ దగ్గర డబ్బులు అప్పు తీసుకుని 2cc ప్రామిసర్ నోట్ మీద తీసేసుకుని 2cc చేసుకున్నాను. 2cc చేసిన తర్వాత నేను ఢిల్లీ కూడా వచ్చాను సార్. మా మేనేజర్ గారు చెప్తే ఢిల్లీలో కూడా మీకు చూశాను, కాకపోతే అక్కడ అంత ఇది లేదు. ఢిల్లీ సక్సెస్ డే కూడా వచ్చాను. అయిన తర్వాత నేను 25cc చేసి సూపర్వైజర్ అయ్యాను. ఇప్పుడు టీం వర్క్ చేసుకుంటున్నాను. నా మేనేజర్, మా బాలరెడ్డి మేనేజర్, మా సీనియర్ ప్రకృతి సార్, అందరి సైడ్ నుండి సపోర్టింగ్ ఉంది. ఇప్పుడైతే ఒకప్పుడైతే నేను చనిపోతాను, ఏటైనా చేసుకోగలుగుతాను అనే సిచ్యువేషన్ నుంచి ఫర్వర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏదైనా చేయగలుగుతాను. నాకు ఇప్పుడు నా వైకల్యం ఏంటనేది నాకు అడ్డు రావటం లేదు. నా గోల్ ఏంటంటే తొందరగా మేనేజర్ అవ్వాలి, నెలకు ₹1,00,000 సంపాదించాలి సార్. దట్స్ గ్రేట్. సో రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్ మాధవరావు గారు.